ఏంటయ్యా పొద్దు పొద్దున్నే కర్మ మనకి. అవును సార్. మనోళ్ళకి ఒకసారి ఫోన్ చేయవా? అలాగే సార్. సార్, ఇక్కడ దారుణమైన హత్య జరిగింది సార్. మన వాళ్ళ టీంని అర్జెంటుగా పంపించండి సార్. డాగ్ స్క్వాడ్కి కూడా ఫోన్ చేయమను. అలాగే సార్. ఈరోజు వార్తలేంటో చూద్దాం, లేదా వారఫాలను చూసుకుందాం. చెత్త కుప్పల్లో దొరికిన యువతి శవం. రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని సెక్షన్లు పెట్టినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా చెత్త కుప్పల దగ్గర లభ్యమైన మహిళా శవం. అతి కిరాతకంగా రేప్ చేసి చంపుంటారని వెల్లడించిన పోలీసులు. నిందితుల కోసం గాలింపు. పెట్టమాంచి పిచ్చెక్కేస్తుందిగా. పనికిరాని నువ్సేమో అనుకున్నా, కానీ పండగ చేసుకున్నారుగా కుర్రాళ్ళు. ఇదే మీ అక్కకో చెల్లికో జరిగితే ఎలా అంటావా? ఎవరితోనో అంటే నీకెందుకురా? ఎలారా, ఇలాంటి చాలా చూసాం. అమ్మాయి పేరు చెప్పగానే ప్రతిోడు హీరోనే. వీడికున్న పొగరకి ఎవడొకడు గట్టిగా పోయిస్తాడు. అవసరమైనప్పుడు ఏ ఒక్కటే ఉండదు, అనవసరమైనప్పుడు 5 నిమిషాలు ఒకటి తిరుగుతూనే ఉంటాయి. అన్నా, చెప్పన్నా. జమ్మి చెట్టు రోడ్డు దగ్గరికి వస్తావా? లేదన్నా, నా డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నా. అయినా ఈ టైంలో ఆటోలు ఏం రావన్నా, చాలా దూరం. ఏ ఏ లేదులే, పోనీవయ్యా. 20 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాలే, వెళ్ళిద్దిలే, పోనీ పోనీ. ఈడెవడన్నా ఎలా తగులుకున్నాడు. వీళ్ళెవర్రా బాబు, వెళ్తా మనకెందుకులే. మా వాడు జోలికొస్తే ఊరుకుంటాం.
ఏ తాగొచ్చేవేంటి? తాగుదామనే వెళ్ళేది. ఎక్కడికి? వెనక మాలోడు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా. వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఎరా వీడితో పండగ చేసుకున్నారుగా. నువ్వు చెప్పినంత లేదు మామ. అనవసరంగా టైం వేస్ట్ చేసాం. వీడికి నార్మల్గా చదివితే అర్థం కావట్లేదు, ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం. అమ్మాయిలకి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, చనిపోయిన అమ్మాయికి కూడా ఏంట్రా వీడు. ఒక మనిషి అయి ఉండి సాటి మనిషి చనిపోతే సానుభూతి చూపించాల్సింది పోయి సంతోషంగా కామెంట్స్ చేస్తున్నావు. నువ్వేం మనిషిరా? ఒక్క మగాడివై ఉండి నలుగురికి భయపడి భయంతో వణికిపోతున్నావే. అమ్మాయి ఎంత భయపడి బాధను అనుభవిస్తూ చనిపోయిందో. అమ్మాయి ఒక్కసారే చనిపోయిందిరా, కానీ మీలాంటి వాళ్ళు అమ్మాయి క్యారెక్టర్ని, అమ్మాయిని రోజు చంపుతున్నారు కదా. నీ దాకా వస్తే కానీ తెలియలేదా భయం విలువ, ఒక ప్రాణం విలువ? ఒక అమ్మాయిలో అమ్మని అక్కని చూడండి రా, తప్పుగా చూడటం కాదు, కళ్ళతో చూడండి రా, కామంతో కాదు. అవునరా, నాకు తెలియక అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రేపైన అమ్మాయినే చూస్తారు, ఆ అమ్మాయి గురించే తప్పుగా మాట్లాడతారు. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపిన ఆ తప్పు నా కొడుకుల గురించి ఎందుకు ఆలోచించరు? ఆ తప్పు ఎందుకు కనిపించదు? ఎందుకు కనిపించట్లేదు? మీరు అందులే కదరా కామాంధులు, అందుకే వాళ్ళు కనిపించరు. అమ్మాయే కనిపిస్తుంది, చనిపోయిందని కూడా చూడకుండా చాలా నీచంగా కామెంట్స్ చేస్తున్నారు కదరా. ఛీ, ఇక నాయన మారండి రా. నిజంగానే అతను చెప్పినట్టు మగాన్ని అయ్యుండి నేనే ఎంత భయపడితే ఆ అమ్మాయి ఇంకెంత భయంతో బాధతో చనిపోయిందో.
స్త్రీలను గౌరవిద్దాం అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడున్న సమాజంలో అలాగనే వారే కానీ ఆచరించేవారు ఎవ్వరూ లేరు. స్త్రీలను కామన్గా చూసేవాళ్ళ కన్నా కామన్తో చూసేవాళ్ళే ఎక్కువ. స్త్రీలకు భరోసాగా ఉండాలే కానీ భయపెట్టేలా ఉండకూడదు. మీ వల్ల వాళ్ళు తల ఎత్తుకోపోయినా పర్వాలేదు, కానీ తల దించుకునేలా మాత్రం చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని కన్నది కూడా ఒక స్త్రీయే గనుక. వారం రోజుల క్రితం చెత్త కుప్పల మధ్య దొరికిన శవం. ప్రియా అనే విద్యార్థిగా గుర్తించిన పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల కథనం మేరకు ఆమె బస్సు కోసం చూస్తుండగా పక్కనే ఉన్న నలుగురు యువకులు తనని వెనక నుంచి పట్టుకుని పొదల మధ్యలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారాన్ని పాల్పడ్డారు. అత్యాచారం చేసిన అనంతరం ఆమెను చంపేసి చెత్త కుప్పల దగ్గర పడేశారు అని తాము చేసిన నేరం ఒప్పుకున్నారు. వాళ్ళకి కఠిన కారాగార శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు.